se apoiando más. నాతో మాట్లాడదు అయిపోయింది. పట్టు తగ్గినట్టు అంత చెప్పురా. అసలేం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? వాడు రూమ్ రెట్టింటి వేసాడు. కడుపు రగిలిపోతుంది. రవి ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. అవునా, ఏడోకు. మంచోళ్ళమని చెప్పం గాని సుందరం లాంటి శాడిస్లం కాదు. రవైతే అస్సలు కాదు. జరిగిందంతా కన్ఫ్యూషన్ అయితే వేడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. వీడు టెంప్ట్ అయి చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఏ ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను. నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే. ఎందుకు? ఏంటి రీజన్? ఆ భావన, ఒక నిమిషం. సరే కాస్త వస్తారా? జరుపుకోవే. నువ్వేం చేస్తావో తీసుకెళ్ళి. కళా కళ అని చెప్పి కథ నా గురించి నీకు తెలుసు కదా రాదా. చివరిదాకా ఎవరు మగాడి చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను. నీ వల్ల మొత్తం చెడిపోయింది. నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్నడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నవ్విన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకోనరా. ఏదోటి మేనేజ్ చేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. రే, ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా. నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా. ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా. ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి,
నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. సుందర్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తున్నావు అంటే నా మీద నీకెంత కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలుసు, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. ప్లీజ్, అర్థం చేసుకో. ఒక్కసారి ఒప్పుకో భావన. కావాలంటే నేను పెళ్లి చేసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడో తాకేవాడిని. నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతావు నాకే భయంగా ఉంది. అర్థం చేసుకో బావ. ఇప్పుడే చేసుకుందాం ప్లీజ్. ఎవరు రారు. ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా? వదలు. అర్థమైంది. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే, లేదా నేనే చచ్చిపోతా. అవునా, నేను నిన్ను చావనివ్వను. బతికేం సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇదే కరెక్ట్. ఈసారి ఆపలేవురా చావు. చావందరికీ వస్తుంది. ఎందుకు భావన అంత తొందర? బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతాను, నన్ను చంపుతా. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా. ఒక్కసారి ఆలోచించు. నా ముందే నువ్వెందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన 2 లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది. దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలే, నాలో ఉన్న పైశాచికత్వాన్ని చూస్తావు. చూస్తావా చెప్పు. నీకింకా వేరే దారి లేదు. రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా. నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరికి ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంకా అడగను. మన బీచ్లో ఉన్న పంప్ హౌస్ తీసుకురా. ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా. సుందరం గారు, నా మీద ఒక ఆత్మను రప్పించాలి. ఎవరు నువ్వు? అది మీరు చేస్తారటగా. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే. అయితేరా. మ్యాట్రే, నా ఫ్రెండ్ ఒక అతన్ని లవ్ చేసింది. పాపం 1 సైడ్ లవ్. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో, నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా. అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలోకి రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను. ఓ,
నువ్వు వెళ్ళి రౌండ్ వేసి వస్తావు. హ్మ్, హా. మరి నా మ్యాటర్? నీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. హ? అయ్యో ఓ మరి కానివ్వండి. నా ఫ్రెండ్ బ్లడ్. బండిది అడ్డిగా పోవాలి. సారీ బండి కదలదు. ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించు. లిఫ్ట్ ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నామైనా తాకను. ఏంటి వెనకెవరో ఉన్నట్టుంది? మంచి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? వచ్చిన తర్వాత చెప్పు, వస్తా. నా మీరానే చేయొద్దు. నా మీరా నాకు కావాలి. ప్లీజ్, నేను బాగానే చేయను. నిన్ను కూడా అంటే నన్ను చావకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్. మీరా శరీరం ఇక లేదు. ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. ఎలా? మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి. వర్జిన్ వర్జిన్. మీరా ఆత్మ నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి ముట్టుకోదు. నేర్పించేటప్పుడు ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. అలాగే ఏయ్ ఏయ్ ఏయ్, సారీ మేడం. ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు. డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. జాగ్రత్త జాగ్రత్త. కేరళ కూర్చున్నారు మేడం. పగొస్తున్నావు, జరుగు జరుగు. నేను మేనేజ్ చేస్తా. ఎట్ట చెయ్యాలమ్మా ఏమి చేసేదమ్మా చెప్ప చెప్ప ఏందమ్మా మెల్లగా మేడం, మేడం చూసి. రైట్ రైట్ మేడం, డౌన్ 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 వెళ్తాం. నీకు ఒక కథ చెప్తాను. 7 చేపల కథ. చిన్నపిల్లలకు చెప్తారే, ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత
అమృత భావనా 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 అరే, భావనా నన్ను చూడు. నువ్వెక్కడ ఎందుకున్నావు భావనా? భావనా నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుందర్. రే రవి, రే రవి, రవి ఇలా రా. గొంతు గుర్తుందా? అమ్ము, అమ్మురా. అమృత చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. మట్టిది. ఏయ్ తీసుకో. Hey, hey. ఒరేయ్, నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం సేమ్ బబ్బీ సేమ్ మేడం. మేడం వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా? రే రవి, నేను వదలను. ఇంకా 7 నెలలాగు చంపుకు తింటాను. నాన్న, నేను తన్ని ఇష్టపడుతున్నాను. చాలా మంచోడు నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉంటారా? మీరంతా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, తరిమినా వెళ్ళాం. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? రవి, కంట్రోల్ చేసుకో రవి. ఇదిగో నాకు చూడు. ఏం కాదు, నేను చెప్పేది విను. ఏం లేదురా, అందరూ లోపల దాచుకుంటారు, నువ్వు బయట పడిపోతావు అంతే. మన మధ్య ఏమేం జరిగిందో అదేం నిజం కాదు, ఇదే నిజం.